నీ బర్త్డేని ఎప్పుడూ మర్చిపోలేను విజయ్. నిజం ప్రవళిక, ఈ బర్త్డే నాకు చాలా స్పెషల్. నా పుట్టినరోజు నాడు ఇలా ఎప్పుడూ నవ్వలేదు తెలుసా. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ. బర్త్డే స్పెషల్, నీకు మంచి ట్రీట్ ఇస్తాను. బాబు, ఇలాంటి ట్రీట్లన్నీ పెళ్లి తర్వాతే. త్వరగా ఇంటికెళ్ళకపోతే అక్క కోప్పడుతుంది. ఈ బర్త్డే బాయ్ కోసం మీ అక్కతో తిట్లు తిన్నా పర్వాలేదు. బాబు, అవి తినటానికి స్వీట్లు కాదు నాన్నా, తిట్లు. అవి ఎంత ఘాటుగా ఉంటాయో తెలుసా? అయితే వాటినే కారా అనుకో. నువ్వైతే నా బండెక్కు, ఏం చేయాలో చెప్తాను. ప్లీజ్ విజయ్, అర్థం చేసుకో. బర్త్డే రోజు నువ్వు నన్ను డిసప్పాయింట్ చేస్తావా? సరే వస్తాలే, ఏడవకు. మా మంచి ప్రవళిక, వెళ్దాం పద. ఈ అమ్మాయి ప్రవళిక కదా, మంజు చెల్లెలు. అమ్మ అక్క కుటుంబం కోసం కష్టపడుతుంటే తనేంటి ఇలా? ఇంతకీ ఎవరతను? ఈ విషయం మంజుకి ఫోన్ చేసి చెప్దాం. తొందరపడకూడదు, వాళ్ళు ఫ్రెండ్స్ ఏమో. ఆ మంజు సారీ చెప్పడానికి ఒప్పుకోనన్నట్టుంది. అందుకే సత్య డల్గా వస్తున్నాడు. అన్నా నమస్తే. ఏంటి సత్య, యుద్ధంలో ఓడిపోయిన సైనికుళ్ళ అలా డల్గా ఉన్నావు? ఏంటి విషయం? అన్నా, అది మీకు ఎలా చెప్పాలో అర్థం అవ్వట్లేదు. మేఘం తీరును బట్టి వర్షం వస్తుందో రాదో చెప్పేయచ్చు. అలాగే మనిషి ముఖ కవళికలను బట్టి విషయం అర్థం చేసుకోవచ్చు. నేను మంజు చేత సారీ చెప్పించమని చెప్పాను. నువ్వు తను తీసుకురాకుండా ఒక్కడవే వచ్చావంటే రిజల్ట్ ఏంటో అర్థం అవుతుంది. ఏంటి, మంజు సారీ చెప్పను అని చెప్పిందా? అవునన్నా. మంజు సారీ చెప్పదన్న విషయం నాకు తెలుసు. కానీ ఒక్కసారి సారీ చెప్పిస్తే నా చెల్లెల మైండ్లో ఎలాంటి గొడవలకు తావుండదు. అందుకే చెప్పాను. అన్నా, మంజుకి సెల్ఫ్ రెస్పెక్ట్ చాలా ఎక్కువ. కర్మని ఎవరూ తప్పించలేరని నాకు అర్థం అవుతుంది. నేను నీకు చిలక్కి చెప్పినట్టు చెప్పాను.
రాజేశ్వరికి కుడుమిస్తే పండగ చేసుకుంటుంది, తెగ ఆనందపడిపోతుంది. ఒక్కసారి చెప్తే చాలు ఈ విషయాలన్నీ మర్చిపోయి ఉండేది. కానీ నువ్వు నీ భార్య చేత సారీ చెప్పించలేకపోయావు. చెప్పి చూశానన్నా, నా తప్పు ఏమీ లేదు, నేనెందుకు సారీ చెప్పాలి, నేను చెప్పనంటుందన్నా. చూడు సత్య, ఇప్పుడు నా చెల్లెలు రాజేశ్వరి మంజుని ఒక శత్రువులాగా చూస్తుంది. అన్ని వేళలా శత్రువుని శత్రువులాగా భావించకూడదు. నువ్వు అర్థం చేసుకుంటావనే నీకు చెప్పాను.